హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా సెకండ్ చాప్టర్కి అయితే వచ్చామన్నమాట. సో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అనేటువంటి టాపిక్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫస్ట్ టాపిక్ చూసిన తర్వాత మాత్రమే ఈ సెకండ్ టాపిక్ చూడండి. సో ఎందుకంటే ఫస్ట్ ఆ యూనిట్కి కంటిన్యూషన్గా సెకండ్ యూనిట్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ యూనిట్ చదివిన తర్వాత మాత్రమే సెకండ్ యూనిట్కి వస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించి 6 పార్ట్లుగా అంటే 6 వీడియోస్గా దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ 6 వీడియోస్ అయితే చూడండి. మన ఛానల్లో ఇండియన్ పాలిటీ ఇన్ తెలుగు అనేటువంటి ప్లేలిస్ట్లో మనకు క్లాసులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది ఇండియన్ పాలిటీలో భాగంగా సెకండ్ చాప్టర్ అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధిత ఇన్ఫర్మేషన్ చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మరీ కొంతమందికి రీచ్ అవ్వడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో మీరు చేసేటువంటి నాకు ఒక చిన్న హెల్ప్ ఏంటంటే వీడియోని లైక్ చేయడం, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రమే కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రాజ్యాంగ పరిషత్ సంబంధిత ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసి తర్వాత మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ రాజ్యాంగ పరిషత్, ఓకేనా. సో రాజ్యాంగ పరిషత్ సంబంధిత ఇన్ఫర్మేషన్లో ఒకసారి వచ్చినట్లయితే మనం సో దీనికి ఇంకొక పేరు వచ్చేసి దీనిని పాత పార్లమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. పాత పార్లమెంట్ అన్న అలాగే రాజ్యాంగ పరిషత్ అన్న రెండు ఒకటే అనమాట. ఓకేనా. పాత పార్లమెంట్ అనేటువంటి పేరుతో దీన్ని మనం పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ రాజ్యాంగ పరిషత్కి ముఖ్యంగా మనము దేన్ని ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగ పరిషత్ని చేయడం జరిగిందంటే సో అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్, ఓకే, ఫిలడెల్ఫియా కన్వెన్షన్, సో ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్, ఓకేనా. సో అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ అనేది భారత రాజ్యాంగానికి ఆదర్శం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఆదర్శం. సో నేను ప్రతిదీ కూడా ఇక్కడ నేను బోర్డు మీద రాయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను మెయిన్ కీ పాయింట్స్ అంటే మీకు చెప్పడం జరుగుతుంది, బట్ ఇక్కడ రాయడం వరకు మాత్రం కొద్దిగా నేను షార్ట్కట్ రాస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో మీరు నోట్స్ రాసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి రాజ్యాంగ పరిషత్. సో ఈ రాజ్యాంగ పరిషత్కి ఇంకొక పేరు ఏంటంటే పాత పార్లమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు. సో ఈ రాజ్యాంగ పరిషత్కి ఆదర్శం ఏంటయ్యా అంటే అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ అనేది మనకు భారత రాజ్యాంగ పరిషత్కి ఆదర్శం అన్నమాట, ఓకేనా. సో దీనికి సంబంధిత ఇంట్రడక్షన్ ఒకసారి చూసినట్లయితే సో మనకి 1934లో రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతం సంబంధించి సో ఎంఎన్ రాయ్ గారు, చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు మనకు దీని మీద బిట్టెత్తి రావడం జరిగింది. సో ఎంఎన్ రాయ్ గారు ఈ రాజ్యాంగ పరిషత్ మీద తొలి డిమాండ్ సో రాజ్యాంగ పరిషత్ సంబంధించి మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరంటే సో ఎంఎన్ రాయ్ గారు, ఓకేనా. ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు చాలాసార్లు దీని మీద బిట్టి రావడం జరిగింది, అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో 1938-39 కాలంలో 1938 అలాగే 39 సంవత్సర కాలంలో సో నెహ్రూ గారు, సో జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే గాంధీ గారు కూడా రాజ్యాంగ పరిషత్పై డిమాండ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి వచ్చేసి ఎంఎన్ రాయ్ గారు. తర్వాతి కాలంలో 1938-39 ఆ కాలంలో నెహ్రూ గారు, గాంధీ గారు ఇద్దరు కూడా రాజ్యాంగ పరిషత్కి సంబంధించి డిమాండ్ చేయడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సో 1942లో మనకి సో క్రిప్స్ రాయబారం ఉంది కదా. సో క్రిప్స్ రాయబారం, అలాగే క్రిప్స్ రాయబారం కూడా
మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క పద ప్రస్తావన అయితే చేసింది. క్రిప్స్ రాయబారంలో కూడా ప్రస్తావన, ఓకే, దీని యొక్క ప్రస్తావన అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క ప్రస్తావన అయితే రావడం జరిగింది. ఓకేనా. ఫైనల్గా మనకి 1946లో సో క్యాబినెట్ మిషన్, సో మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. సో అందుకే ఫస్ట్ చాప్టర్ చూసిన తర్వాత మాత్రం చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. 1946 క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకు, దాని సంబంధిత సిఫారసుల మేరకు ఖచ్చితంగా మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు చాలా సులువైందనమాట. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మనకి అనుకూలంగా అయితే జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క, అంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దానికి ఆదర్శం ఏంటనే ఒకటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా. సో దీనిని రాజ్యాంగ పరిషత్ని మనం పాత పార్లమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలవచ్చు. ఈ రాజ్యాంగ పరిషత్కి ఆదర్శం ఏంటయ్యా అంటే అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ అనేది మనకు రాజ్యాంగ పరిషత్కి ఆదర్శం అన్నమాట. ఓకేనా. సో మరి రాజ్యాంగ పరిషత్ మీద మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎంఎన్ రాయ్ గారు. చాలా 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 ఇంపార్టెంట్, ఎంఎన్ రాయ్. ఓకే. నెక్స్ట్ 1934లో ఎంఎన్ రాయ్ గారు తొలి డిమాండ్ చేస్తే 1938-39లో నెహ్రూ గారు అలాగే గాంధీజీ గారు కూడా రాజ్యాంగ పరిషత్ మీద డిమాండ్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత క్రిప్స్ రాయబారం 1942 క్రిప్స్ రాయబారంలో రాజ్యాంగ పరిషత్ యొక్క పద ప్రస్తావన అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 1946లో క్యాబినెట్ మిషన్ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటుకు మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మార్గం సులువైందనమాట. ఓకేనా. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్ లాగా. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే మరి రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు అండి. ఓకేనా. అంటే రాజ్యాంగ పరిషత్ దాని యొక్క విధులు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే విధులు, సో దేని యొక్క విధులు అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు అన్నమాట. ఓకే. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు వచ్చేసి రాజ్యాంగ రచన. ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ రచన, సెకండ్ వన్ రాజ్యాంగ ఆమోదం, థర్డ్ వన్ వచ్చేసి రాజ్యాంగ అమలు. సో ఈ మూడు కూడా రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు ఏంటేంటి? సో రాజ్యాంగ రచన, రాజ్యాంగం యొక్క ఆమోదం, రాజ్యాంగం యొక్క అమలు. సో ఈ మూడు కూడా రాజ్యాంగ పరిషత్ యొక్క విధులు అన్నమాట. ఓకేనా. సో మరి ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు. ఓకేనా. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, దీనికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అయితే మనం పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. చూడండి. ఓకే. చూడండి ఒకసారి ఇక్కడ. సో రాజ్యాంగ పరిషత్కి అంటే రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అనే అంశాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో 1946 జూలై టు ఆగస్ట్. సో ఈ మధ్యకాలంలో రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఓకేనా. దీని మీద కూడా మన గతంలో చాలాసార్లు బిట్టు తిరగడం జరిగిందండి. రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎన్నికలు జరిగాయి అంటే 1946 జూలై టు ఆగస్టుకి మధ్యలో మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు అయితే జరగడం జరిగిందనమాట. సో ఈ ఎన్నికలు మనకి ఎలా జరిగాయి ఏంటని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పరోక్షంగా ఎన్నికలు, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు పరోక్షంగా 10 లక్షల జనాభాకి ఒకరి చొప్పున ఎన్నుకోబడ్డారు. 10 లక్షల జనాభాకి ఒకరి చొప్పున ఎన్నుకోవడం జరిగిందనమాట. ఓకేనా. పరోక్షంగా జరిగాయి, 10 లక్షల జనాభాకి ఒకరి చొప్పున ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా. సో ఈ ఎన్నికలు అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు అనేవి టోటల్గా మనకి సో 389 స్థానాలను ఓకేనా 389 స్థానాలలో జరగడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు అనమాట 389 స్థానాల్లో జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 389 స్థానాల్లో మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క
రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు జరిగాయి అన్నమాట. సో ఈ 389 స్థానాలను ఏ రకంగా పంచారు అంటే ఇక్కడ అంటే రాష్ట్రాలకు ఎన్ని, స్వదేశీ సంస్థానాలకు ఎన్ని అని ఎలా పంచారని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దీంట్లో అంటే 389 స్థానాలలో రాష్ట్రాలకు వచ్చేసి 292 స్థానాలు ఇస్తే స్వదేశీ సంస్థానాలకు వచ్చేసి 93 ఇవ్వడం జరిగింది. ఓకేనా. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకి 4 ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్గా మనకు 389 స్థానాలను రాష్ట్రాలకు 292, స్వదేశీ సంస్థానాలకు 93, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకి 4. చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాల్యూస్ అనేవి. టోటల్గా 389, రాష్ట్రాలకు వచ్చేసి 292, స్వదేశీ సంస్థానాలకు 93, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకి 4 అనమాట. మరి అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏవి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. అజ్మీర్, బెచిస్తా, ఇవి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలండి. ఓకేనా. కూర్గ్, ఢిల్లీ. సో ఈ 4 కూడా మనకు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా అప్పటి కాలంలో అంటే ఆనాటి కాలంలో ఉన్నాయన్నమాట. ఓకేనా. రాష్ట్రాలకి 292, స్వదేశీ సంస్థానాలకు 93, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకి 4 స్థానాలు, టోటల్గా 389 స్థానాలు అయితే ఆ 389 స్థానాల్లో మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు జరగడం జరిగింది. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అజ్మీర్, బెంచిస్తా, కూర్గ్, ఢిల్లీ, ఈ 4 ప్రాంతాలు చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలుగా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ 389 స్థానాలలో ఓకేనా 389 స్థానాలలో 389 సభ్యులు ఉంటారు కదా, అంటే ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క సభ్యులు కదా. సో కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా ఎంతమంది సభ్యులు ఉంటారు? సో 389 సభ్యులు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ 389 సభ్యులు ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల వారు ఎంతమంది? 93 మంది సభ్యులు. ఓకేనా. స్వదేశీ సంస్థానాల సభ్యులు వారు మొదటిసారిగా ప్రాతినిధ్యం వహించడానికి సముఖంగా లేరన్నమాట. ఓకేనా. స్వదేశీ సంస్థానాలు 93 కదా, ఈ 93 స్థానాల్లో 93 మంది సభ్యులు ఉన్నారు కదా. సో ఈ సభ్యులు మొట్టమొదటిసారిగా అంటే ప్రాతినిధ్యం వహించడానికి సముఖంగా లేరు. ఓకేనా. కానీ తర్వాత మాత్రం వీరు కూడా దీనికి అంటే రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు దాని యొక్క ప్రాసెస్కి అనుకూలంగా లేరనమాట. తర్వాత కాలంలో ఈ 93 మంది కూడా వాటికి అనుకూలంగా వాళ్ళు సముఖం తెలపడం జరిగింది. ఓకేనా. స్వదేశీ సంస్థానాలకు సంబంధించి. ఓకేనా. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు, వాటిలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, దాంట్లో స్వదేశీ సంస్థానాలకు ఎన్ని, రాష్ట్రాలకి ఎన్ని, చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు ఎన్ని స్థానాలు ఇచ్చారు, ఆ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏవి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో మరి రాజ్యాంగ పరిషత్తులో మహిళలు ఎవరైనా ఉన్నారా? ఓకేనా. వారి పేర్లు ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మహిళలు. ఓకేనా. రాజ్యాంగ పరిషత్తులో చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. రాజ్యాంగ పరిషత్తులో మహిళలు. సో రాజ్యాంగ పరిషత్తులో మహిళలు ఎవరైనా ఉన్నారా, వారి యొక్క పేర్లు సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సో మొత్తంగా రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే ఇక్కడ చూడండి. సో 15 మంది, టోటల్గా 15 మెంబర్స్, 15 మంది మహిళలు ఉంటే వారిలో కొంతమంది మాత్రం మనకు ముఖ్యంగా చెప్పడం జరుగుతుందన్నమాట. సో వారు ఎవరు అంతమంది అంటే 5 మంది. సో వారిలో 5 మంది ప్రముఖులు అన్నమాట. ప్రముఖులు అంటే ముఖ్యమైన వారు అన్నట్లు. ఓకేనా. సో వారిలో 1 by 1 అయితే డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సరోజినీ నాయుడు గారు. సెకండ్ వన్ వచ్చేసి పండిట్ విజయలక్ష్మి. థర్డ్ వన్ వచ్చేసి దుర్గాబాయ్ దేశ్ముఖ్. సో కొద్దిగా ఈ బోర్డు మీద కొద్దిగా రైటింగ్ అనేది కొద్దిగా సరిగా రావట్లేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి.
దుర్గాబాయి దేశ్ముఖ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హన్సా మెహతా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రాణి అమృత్ కౌర్. ఓకేనా. సో వీరు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ప్రముఖమైన మహిళలు అనమాట, 5 మంది కూడా. సో టోటల్గా 15 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వారిలో ప్రముఖులు వచ్చేసి మనకు ఈ 5 మంది: సరోజినీ నాయుడు, పండిట్ విజయలక్ష్మి, దుర్గాబాయి దేశ్ముఖ్, హన్సా మెహతా, రాణి అమృత్ కౌర్. ఓకేనా. సో వీరి యొక్క స్పెషాలిటీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, సరోజినీ నాయుడు గారిని మనం ఏ రకంగా చెప్పచ్చు అంటే తొలి మహిళా గవర్నర్, దేశంలోనే తొలి మహిళా గవర్నర్. సో ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ పండిట్ విజయలక్ష్మి గారు తొలి మహిళ, భారతదేశం యొక్క తొలి మహిళ విదేశీ రాయబారిగా పండిట్ విజయలక్ష్మి చెప్పచ్చు అనమాట. సో దుర్గాబాయి దేశ్ముఖ్ వచ్చేసి ఆంధ్ర మహిళ, ఈమె యొక్క బిరుదు వచ్చేసి ఆంధ్ర మహిళ బిరుదు, దుర్గాబాయి దేశ్ముఖ్. సో హన్సా మెహతా వచ్చేసి మహిళా సంఘం అధ్యక్షురాలు. ఓకేనా. సో రాణి అమృత్ కౌర్ వచ్చేసి తొలి మహిళ ఆరోగ్య శాఖ మంత్రి. సో మీకు ఇందాక తొలి మంత్రుల్లో చెప్పేటప్పుడు చెప్పినాను అనమాట. రాణి అమృత్ కౌర్ గారు తొలి మహిళ ఆరోగ్య శాఖ మంత్రి. ఓకేనా. సో ఇది వీరి యొక్క స్పెషాలిటీస్ అనమాట. ఓకేనా. సో సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, పండిట్ విజయలక్ష్మి, హన్సా మెహతా, రాణి అమృత్ కౌర్. సో వీరు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ప్రముఖమైన మహిళలు అనమాట. ఓకేనా. సో మరి ఈ రాజ్యాంగ పరిషత్తులో మరికొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ నేను దీన్ని నోటుగా చెప్తాను, నోటుగా రాసుకోండి. అంటే రాజ్యాంగ పరిషత్ సంబంధిత మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, నోటుగా రాసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యంగా 2 వ్యక్తులకు సభ్యత్వం లేదు. ఓకేనా. ఆ 2 వ్యక్తులు ఎవరు అంటే సో గాంధీజీ అలాగే మహమ్మద్ అలీ జిన్నా. వీరిద్దరికీ సభ్యత్వం లేదు. సో ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు చాలాసార్లు వచ్చినటువంటి బిట్ అన్నమాట. సో క్రింది వారిలో ఎవరికి రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వం లేదు అని ఒక 4 ఆప్షన్స్ ఇస్తే వాటిలో ఈ 2 మనము చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ మరి తాత్కాలిక ప్రభుత్వం. ఓకేనా. తొలి తాత్కాలిక ప్రభుత్వం, రాజ్యాంగ పరిషత్కి సంబంధించి తొలి తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడిందంటే చూడండి 1946 సెప్టెంబర్ 2వ తారీఖున. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి తాత్కాలిక ప్రభుత్వం 1946 సెప్టెంబర్ 2వ తారీఖున మనకి ఎవరు అధ్యక్షతన అంటే నెహ్రూ అధ్యక్షతన మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడిందనమాట. ఓకేనా. సో అలాగే ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఓకేనా మనకి 389 నుంచి టోటల్గా మనకు 389 సంస్థానాలు కదా, 389 సభ్యులు కదా, 389 నుంచి మనకు 299కి తగ్గింది. 299కి తగ్గిందనమాట. ఇప్పటికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నాటికి 389 నుంచి 299కి తగ్గింది. సో మరి దీంట్లో రాష్ట్రాలకు ఎంత వాటా, స్వదేశీ సంస్థానాలకు ఎంత వాటా అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో రాష్ట్రాలకు వచ్చేసి తగ్గింది కదా, మారుతుందన్నమాట. రాష్ట్రాలకు వచ్చేసి మనకి 229, స్వదేశీ సంస్థానాలకు
స్వదేశీ సంస్థానాలకు మనకు 93 నుంచి 70కి తగ్గింది టోటల్గా. సో 299గా మనకు ఆ సభ్యుల సంఖ్య, ఓకేనా, ఆ స్థానాల సంఖ్య అనేది తగ్గిందనమాట. సో ఇది మనకు రాజ్యాంగ పరిషత్తులో నోట్ కింద రాసుకోండి, ఓకేనా. రాజ్యాంగ పరిషత్తులో ఎవరికి సభ్యత్వం లేదంటే గాంధీజీ గారికి, అలాగే మహమ్మద్ అలీ జిన్నా గారికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ అయింది? 1946 సెప్టెంబర్ 2వ తారీఖున నెహ్రూ అధ్యక్షత మనకు రాజ్యాంగ పరిషత్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం అనేది ప్రారంభమైంది. సో దీంట్లో భాగంగా సంస్థానాలు లేదా సభ్యుల సంఖ్య 389 నుంచి 299కి తగ్గింది. ఈ 299లో రాష్ట్రాల్లో 229, స్వదేశీ సంస్థానాల్లో 70 మంది తెనక ఉండడం జరిగిందనమాట. అంటే టోటల్ ఇక్కడ మనకు 389 నుంచి 299కి సభ్యుల సంఖ్య అనేది తగ్గింది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు, ఓకేనా. సమావేశాలు ఇప్పుడు మన తాత్కాలిక ప్రభుత్వం అనేది ఫామ్ అయింది కదా, తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి ఏర్పడిన తర్వాత మరి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు ఎలా జరిగాయి, ఎన్ని జరిగాయి, ఎప్పుడు జరిగాయి అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సమావేశాలు వచ్చేసి మన ఇక్కడ మొత్తంగా రాజ్యాంగ పరిషత్ సంబంధించి మొత్తం సమావేశాలు ఎన్ని జరిగాయంటే 11 సార్లు జరిగాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. 11 సార్లు జరిగాయి, అది విడతల వారీగా. సో విడతల వారీగా 11 సార్లు జరిగాయి. సో మరి టోటల్గా 165 రోజుల పాటు జరగడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశాలు 165 రోజుల పాటు సమావేశం జరుపుకుంది. సో దీంట్లో 165 రోజులలో 114 రోజుల పాటు దేని గురించి చర్చ జరిగింది అంటే రాజ్యాంగం పైన చర్చ జరిగింది. రాజ్యాంగం పైన చర్చ, ఓకేనా. టోటల్గా 165 రోజుల పాటు సమావేశాలు జరిగితే, అన్ని రోజులు జరిగితే వాటిలో 114 రోజుల పాటు కేవలం రాజ్యాంగం పైన మాత్రమే చర్చ జరిగింది. టోటల్గా ఎన్నిసార్లు సమావేశాలు జరిగాయంటే 11 సార్లు విడతల వారీగా సమావేశాలు జరిగాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మరి మొదటి సమావేశంలో ఏం జరిగింది, రెండవ సమావేశంలో అధ్యక్షులు ఎవరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. ఈ 11 సమావేశాల్లో మొట్టమొదటి సమావేశం తీసుకున్నట్లయితే, సో మొట్టమొదటి సమావేశం మొదటి సమావేశం తీసుకుంటే మరి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే సో 1946 డిసెంబర్ 9వ తారీఖున మనకి రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, తొలి సమావేశం జరిగిందనమాట. సో 1946 డిసెంబర్ 9 ఈ డేట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఓకేనా. రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9వ తారీఖున రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం జరిగింది. మరి ఈ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు అంటే టోటల్గా సో 211 మంది అటెండ్ అయ్యారన్నమాట, ఓకేనా. సో మరి అంటే కేవలం 211 మంది మాత్రమే హాజరవ్వడానికి కారణం ఏందయ్యా అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, కారణాలు ఒకసారి చూసినట్లయితే సో ముస్లిం లీగ్ వాళ్ళు, ఓకేనా, ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారనమాట. ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ముస్లిం లీగ్ వారు దీన్ని ఏం చేశారంటే ఈ సమావేశాన్ని బహిష్కరించారు. ఇది ఒక మొదటి కారణం అన్నమాట, ఓకేనా. సో అదే రోజున మన ఈ మొట్టమొదటి సమావేశానికి 1946 డిసెంబర్ 9వ తారీఖు జరిగినటువంటి తొలి సమావేశానికి అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు, తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే గుర్తుపెట్టుకోవాలండి, తాత్కాలిక అధ్యక్షుడిగా మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నాడనమాట. మరి తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఫ్రెంచ్ యాంటోనీ,
సో ఫ్రెంచ్ యాంటోనీ గారు తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు, అంటే అంతమంది హాజరవడానికి కారణం ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీ వారు ఈ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. ఓకేనా. మరి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరున్నారంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటే, ఉపాధ్యక్షుడిగా మనకు ఫ్రెంచ్ యాంటోనీ గారు ఉపాధ్యక్షుడిగా ఆ సమావేశానికి వ్యవహరించడం జరిగింది. మొట్టమొదటి సమావేశానికి. సో మరి రెండవ సమావేశం తీసుకున్నట్లయితే, మరి రెండవ సమావేశం ఎప్పుడు జరిగింది అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రెండవ సమావేశం వచ్చేసి మనకి ఇక్కడ 1946 డిసెంబర్ 11వ తారీఖున. మొదటి సమావేశం వచ్చేసి డిసెంబర్ 9. రెండవ సమావేశం వచ్చేసి మనకి డిసెంబర్ 11వ తారీఖున రెండవ సమావేశం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ రెండవ సమావేశంలో రాజ్యాంగ పరిషత్కి శాశ్వత అధ్యక్ష ఉపాధ్యక్షుల, ఓకేనా, శాశ్వత అధ్యక్ష ఉపాధ్యక్షుల నియామకం జరిగింది. ఓకేనా. మొదటి సమావేశంలో వీరు టెంపరీగా అధ్యక్షుడు, అలాగే టెంపరీ ఉపాధ్యక్షుడు అనమాట. రెండవ సమావేశం వచ్చేసి 1946 డిసెంబర్ 11వ తారీఖు రెండవ సమావేశం జరిగింది. ఈ రెండవ సమావేశంలోనే మనకి శాశ్వత అంటే పర్మనెంట్ అధ్యక్షుడు, పర్మనెంట్ ఉపాధ్యక్షులు ఇక్కడ నియామకం జరిగిందనమాట. మరి ఇక్కడ పర్మనెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, అధ్యక్షుడిగా మనకు ఎవరున్నారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉంటే, ఉపాధ్యక్షులు వచ్చేసి ఇక్కడ ఇద్దరండి. ఓకేనా. హెచ్సి ముఖర్జీ, నెక్స్ట్ వచ్చేసి కృష్ణమాచారి. సో వీరిద్దరు మనకు, అతను అధ్యక్షుడు, వీళ్ళిద్దరు ఉపాధ్యక్షులు. ఓకేనా. ఇతను అధ్యక్షుడు అనమాట. సో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే బాబు అంటే బి కదా, బి. హెచ్సి ముఖర్జీలో హెచ్, ఓకేనా. కృష్ణమాచారిలో కే. సో శాశ్వత అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎవరంటే బిహెచ్కే, అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. బి అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, హెచ్ అంటే హెచ్సి ముఖర్జీ, కే అంటే కృష్ణమాచారి గారు. వీళ్ళు రాజ్యాంగ పరిషత్ యొక్క శాశ్వత అధ్యక్ష ఉపాధ్యక్షులు. ఓకేనా. సో మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అంటే మనకు మొదటి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు కదా, ఎవరు? సచ్చిదానంద సిన్హా గారు. ఇతను ఎవరు? తాత్కాలిక అధ్యక్షుడు. మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్, ఓకేనా, శాశ్వత అధ్యక్షుడు. అంతే కదండి. ఓకేనా. ఈయన వచ్చేసి మనకి తాత్కాలిక అధ్యక్షుడు, ఈయన శాశ్వత అధ్యక్షుడు. మరి తాత్కాలిక అధ్యక్షుడైనటువంటి సచ్చిదానంద సిన్హా గారిని, శాశ్వత అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించింది ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక అధ్యక్షుడిని, శాశ్వత అధ్యక్షుడిగా అప్పుడు ఆ సమావేశాల్లో ప్రతిపాదించింది ఎవరు అయ్యా అంటే ఇక్కడ జేబీ కృపాలాని. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జేబీ కృపాలాని గారు అప్పుడు ఉపాధ్యక్షులను ప్రతిపాదించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్ రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. జేబీ కృపాలాని గారి. ఓకేనా. జేబీ కృపాలాని గారు శాశ్వత అలాగే తాత్కాలిక అధ్యక్షులుగా ఆనాడు అంటే మొదటి సమావేశంలో కావచ్చు, రెండవ సమావేశంలో కావచ్చు, ఆనాడు అక్కడ వాళ్ళని ప్రతిపాదించడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సమావేశం చూసినట్లయితే, నెక్స్ట్ సమావేశం వచ్చేసి ఇక్కడ 1946 డిసెంబర్ 13వ తారీఖు. 1946
డిసెంబర్ 13వ తారీఖు సమావేశం, మూడో సమావేశం. ఓకేనా. సో ఈరోజు అంటే ఆ రోజున ఆ సమావేశంలో, ఓకేనా, ఇది మూడో సమావేశం కింద తీసుకుంటాం. మూడో సమావేశం. సో ఈ రోజున అంటే ఆ సమావేశం రోజున జవహర్లాల్ నెహ్రూ గారు మనకి లక్ష్యాలు, ఆశయాలు చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున అంటే 1946 డిసెంబర్ 13వ తారీఖున మూడవ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు, ఆశయాలు అన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లక్ష్యాలు, ఆశయాలు అన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లక్ష్యాలు, ఆశయాలు అనేటువంటి అదొక ప్రతిపాదనను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇది కొద్దిగా కాలక్రమేణ ఎన్నో చర్చల అనంతరం అంటే ఈ లక్ష్యాలు, ఆశయాలు అనేటువంటిది ప్రవేశపెట్టాడు కదా. ఇది ఎప్పుడు ఆమోదం పొందింది అంటే ఎన్నో చర్చల అనంతరం 1947 జనవరి 24వ తారీఖున మనకి ఇది రాజ్యాంగ పరిషత్ చేత, అంటే రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు కదా, రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. మరి ఈ లక్ష్యాలు, ఆశయాల్లో ఏమేమి ఉన్నాయనేది మనకు నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం. జస్ట్ ఈరోజు క్లాస్లో, ఇప్పటి క్లాస్లో జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు, ఆశయాలు అనేటువంటి ఆ పద ప్రస్తావన ఎప్పుడు చేశారు అంటే 1946 డిసెంబర్ 13వ తారీఖున లక్ష్యాలు, ఆశయాలను ప్రవేశపెట్టారు. ఇది ఎప్పుడు ఆమోదించబడిందంటే 1947 జనవరి 24వ తారీఖున ఇది ఆమోదించబడింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఓకేనా. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనము ముందు క్లాస్లో తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇది ఇంతవరకు అయితే గుర్తుపెట్టుకోండి ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో అంటే రాజ్యాంగ పరిషత్, ఇది పార్ట్ 1 వీడియో అనుకుంటే, రాజ్యాంగ పరిషత్ పార్ట్ 2 వీడియోలో మనము రాజ్యాంగ పరిషత్తులో కమిటీలు ఏమున్నాయి, ఆ కమిటీలో అధ్యక్షులుగా ఎవరున్నారు అనేది, దాని యొక్క ముఖ్యాంశాలు, దాని యొక్క మరి రాజ్యాంగ అమలు ఎప్పుడు జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కంటెంట్ అనేది నేను గ్రూప్ 2 లెవెల్ వరకు కూడా ఇస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.